చేసి అదే కొన్ని కేసుల్లో పట్టాభి కేసుల్లో వీటన్నిటిలో కడాన మేజిస్ట్రేట్ పైన కూడా ఎంక్వైరీ చేయమని చెప్పే పరిస్థితికి వచ్చారు. కొంతమంది ప్రైవేట్ కేసులు వేసినాక ఎంక్వైరీలు కూడా జరుగుతున్నాయి. ఇంత దారుణంగా ఉంటే నిన్న జరిగిన కేసు మీరు చూస్తే ఇది ఒక పరాకాష్ట. వెంకటేష్ని సాంబశివరావుని ప్రవర్తించిన తీరు పరాకాష్ట. మళ్ళీ చెప్తున్నా, కొంతమంది టెయింటెడ్ ఆఫీసర్స్, ఐఎమ్ యూజింగ్ దిస్ వర్డ్, ఎవరైతే ఆరోపణలు ఉన్నాయో, ఎవరైతే సైకో ప్రవర్తన ఉందో, ఎవరి మీదైతే ఒత్తిడి తెచ్చేదానికి అవకాశం ఉందో అలాంటి ఆఫీసర్లే పెట్టి ఇలాంటి తప్పుడు కేసులు పెట్టి ఇష్టానుసారంగా చేస్తున్నారు. నేను ఒకటే హెచ్చరిస్తున్న టెయింటెడ్ ఆఫీసర్స్కి అందరికీ, నేను ఆ డీటెయిల్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవరైనా సరే మీ ఇష్ట ప్రకారం చేయాలనుకుంటే మాత్రం మీ ఆటలు సాగనీయం. మిమ్మల్ని చట్టం ముందర దోషులుగా నిలబెడతాం. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుంటాం. ఒకవేళ ఒకరిని కొడతావు, ఎన్ని వేల మందిని కొడతావో నేను చూస్తాను నీ పోలీస్ కస్టడీలో. ఎన్నిసార్లు నువ్వు సుప్రీంకోర్టు, హైకోర్టు ఆర్డర్స్ని ఉల్లంఘిస్తావో నేను చూస్తాం. ఆ విషయం నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మీరు పోలీస్ ఆఫీసర్స్గా ఉంటే సిన్సియర్గా పనిచేసే వాళ్ళని అభినందిస్తాం, అప్రిషియేట్ చేస్తాం. మేము ఒక రాజకీయ పార్టీ, మీరు పోలీస్ ఆఫీసర్లు. మా పోరాటం మీతో కాదు, ఇంకొక రాజకీయ పార్టీతో. ఏ రాజకీయ పార్టీ అయితే తప్పులు చేస్తూ ఉందో, ప్రజల్ని హింస పెడతా ఉందో, ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చేస్తున్నారో ఆ రాజకీయ పార్టీ పైన రాజీ లేని పోరాటం చేస్తాం. మీరు చేయాల్సిన పని, చట్ట ప్రకారం ఎవరు తప్పు చేసినా వాళ్ళపైన యాక్షన్ తీసుకోండి. చట్టాన్ని ఉల్లంఘించి ఏకపక్షంగా వచ్చి కావాలని తప్పుడు కేసులు పెట్టి పోలీస్ మనుషులు తీసుకుపోయి టార్చర్ చేస్తే మాత్రం కబద్దార్ జాగ్రత్తగా ఉండండి. మీ భాగవతం అంతా మీ చిట్టా లేపుతా, నేనే వస్తా. మీ పోలీస్ స్టేషన్కి అవసరమైతే నీకు ఎవడిచ్చాడు ఈ అధికారం సమాధానం చెప్పేవరకు వదిలిపెట్టను. నేను కూడా 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశాం. 22 సంవత్సరాలుగా అధికారం ఉన్న పార్టీ ఇది. మళ్ళీ అధికారం రాబోయే పార్టీ, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడే చెప్తున్నా, వస్తాం. ఇంకొక పక్క నేను 3 సార్లు అపోజిషన్ లీడర్గా ఉన్నాం. 27 సంవత్సరాలు పార్టీ అధ్యక్షుడిగా ఉన్నాం. 40 సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్న రాజకీయాలన్నీ చూశాను. ఎంతోమంది ముఖ్యమంత్రులు చూశాం, ఎన్నో రాజకీయాలు చూశాం. ఎప్పుడు కూడా ఇంత నీచమైన పరిపాలన నేను చూడలేదు. అలాంటి పరిపాలనలో మీరు బలి పశువులు కావద్దని మరొక్కసారి హెచ్చరిస్తున్నా. ఈ సంఘటన దానికి ఉదాహరణ. ఇప్పుడు సాంబశివరావు గారు ఎవరైతే ఉన్నారో, ఈయన ఫ్రీలాన్సర్గా కూర్చొని మాట్లాడపర్లేదు, ఇష్టం మీకు మైక్ ఏదో కానీ కంఫర్ట్ అవుతుంది. మీరు ఏదైతే ఇతను మాకు ఫ్రీలాన్సర్గా పనిచేస్తా ఉంటే ఆయన చెప్పాడు, అవుట్ సోర్సింగ్ నేను ఆ పార్టీకి పనిచేస్తున్నానని. ఆయన చేసిన నేరం ఒకసారి నండి, ఇన్నాక నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నమస్కారం. పొద్దున్నే 7 గంటలకు మా ఇంటికి వచ్చారు. మా ఇంటికి వచ్చి తలుపు కొట్టారు. తలుపు కొట్టగానే, తలుపు తీయగానే నువ్వేనా సాంబా అన్నారు. నేనే అన్నాను. ఫోన్ ఇటీవరా ఎరుపుగా అన్నారు. ఫోన్ లాక్కొని నేను కంగారులో మా ఇంటికి వెళ్ళాను. మా లోపలికి మా వైఫ్ ఉంటే వైఫ్ దగ్గరికి వెళ్ళాను. వెళ్తే మా వైఫ్ పాలిస్తూ ఉంది. వాళ్ళందరూ అలానే వచ్చి లాక్కొని తీసుకొచ్చారు. మా వైఫ్ వచ్చింది. ఎక్కడ తీసుకెళ్తున్నారన్నట్లోనే గుంటూరు అని చెప్పి లాక్కొని తీసుకెళ్లారు. గుంటూరు సిఐడి ఆఫీస్కి తీసుకెళ్ళిన తర్వాత పైకి తీసుకెళ్ళి నా షర్టు ప్యాంటు ఉప్పదీశారు. ఉప్పదీసి మోకాల దండ మీద కూర్చోబెట్టారు. జయకృష్ణ, 1 SI, శ్రీనివాస్ అనే కానిస్టేబుల్, ఇద్దరు కూర్చోబెట్టి వెంకట్ చేసిన పోస్ట్ నువ్వే తయారు చేసేవారా అని చెప్పి మోకాళ్ళ మీద కర్రలతో కొట్టారు. కొట్టిన తర్వాత మళ్ళీ లేచి గోడకుజ్జి చేయించారు. గోడకుజ్జి చేయించి మళ్ళీ కాళ్ళు కడుక్కొని రాపో అని చెప్పి కొంతసేపు నడిపించారు. అటు ఇటు నడిపించి మళ్ళీ తర్వాత కూర్చోబెట్టి ఒకళ్ళేమో ఒక కాలు పట్టుకొని ఇంకో కాలు పట్టుకొని లాగి చివరి క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఆ మూలకి ఈ మూలకి లాగుతూ ఉన్నారు కాళ్ళు. అయిపోయిన తర్వాత మళ్ళీ కూర్చోబెట్టి మళ్ళీ కాళ్ళు కడుక్కొని రమ్మని అటు ఇటు నడిపించారు కొంతసేపు. తర్వాత డిఎస్పీ వచ్చాడు. డిఎస్పీ వచ్చి నేను ఎవరైనా కొట్టారని అడిగారు. కొట్టారు సార్ అని చెప్పాను. ఎక్కడ కొట్టారంటే కాలు మీద కొట్టారు సార్ అన్నాను. చూపించమన్నారు. చూపించిన తర్వాత
వాళ్ళందరూ బయటికి వెళ్ళి నిన్ను మళ్ళీ లోపలికి వచ్చారు. వాళ్ళందరూ వచ్చి నిన్ను కొట్టలేదు, విచారణ చేసామంతే, బయట నడితే ఇదే చెప్పు, నువ్వు కొట్టమంటే ఇది కాదు, నీకు 1% చూపించాం ఇంకా మేము అన్నారు. అన్న తర్వాత మళ్ళీ కిందకి తీసుకెళ్లారు. నా ల్యాప్టాప్ ఒకటి తెప్పించారు. ల్యాప్టాప్ తెచ్చి కిందకి తీసుకెళ్లారు. మెయిల్ పాస్వర్డ్ ఓపెన్ చేయమన్నారు. నేను కంగారు పడతా ఓపెన్ చేయలేకపోయాను. అప్పుడు లక్ష్మణ్ అని ఒక సీనియర్ ఆఫీసర్ గుండెల మీద గుద్ది నాటకాలు దింగుతున్నావా అన్నాడు. అనేసి తర్వాత నేను నొక్కడంతో నొప్పి వచ్చి గట్టిగా అరిశాను. నాటకాలు వేస్తున్నారు నా కొడక అని చెప్పేసి నా మీద బాగా సీరియస్ అయ్యి తర్వాత పాస్వర్డ్ మళ్ళీ నొక్కు అన్నాడు. నేను అదే చెప్పాను. చెప్తే నాకు తెలియదు అన్నమట్లోనే సరే వెళ్ళిపోమని చెప్పిన తర్వాత 41 నోటీస్ ఇచ్చి బయటికి వెళ్తున్నావు కదా, నేను ఎవరిని అడిగితే విచారణ చేస్తున్నా అని చెప్పు, ఇలా కొట్టారు, బయటికి వెళ్ళి ప్రెస్ మీట్లు అలా పెడితే మాత్రం పెద్దవాళ్ళతో పెట్టుకున్నా, ఇంకా కేసులు ఉంటాయని బెదిరించారు. ఇప్పుడు ఈ కేసు చూశారు. 7:30 గంటలకు ఆ సమయంలో ఇంటికి వెళ్ళడం, ఇంటికి వెళ్ళి చాలా నీచంగా ప్రవర్తించడం. ఆయన భార్య 1 సంవత్సరాలు పిల్లకు పాలు ఇస్తూ ఉంటే బెడ్రూమ్లో నేను చెప్పేసి వస్తానని వెళ్ళిపోతే ఆ బెడ్రూమ్లోకి వెళ్ళి ఎంటర్ కావడం, పాలిచ్చే బాలింత కనీసం సిగ్గుపడకుండా అక్కడే ఉండి ఇన్లాక్ రావడం. నేను అడుగుతున్న ఈ పోలీసులకి, ఏమైనా మీకు మానవత్వం ఉందా? నీకు అడిగిపోయినోడికి నువ్వు మనిషేనా మీ పుట్టుక? ఒక ఆడబిడ్డ పాలిస్తూ ఉంటే పాలిచ్చే సమయంలో గౌరవం లేదు నీకు? ఆడబిడ్డల పైన చూపించే గౌరవం ఇది? ఆన్సర్ దిస్. డీజీపీ ఆన్సర్ దిస్. సిబిసిఐడి గొప్ప ఆఫీసర్ నువ్వు, ఆన్సర్ దిస్. సమాధానం చెప్పండి. ప్రజల తరపున అడుగుతున్నా, ఒక రాజకీయ పార్టీకి అడుగుతున్నా నేను. కెన్ యూ ఆన్సర్ దిస్? రెండోది, ఆయన కులం అడుగుతావా? నువ్వు కాపు కులంలో ఎట్ట పుట్టావని అడుగుతావా? అడిగారు కదా, క్యాస్ట్ అడిగి ఏమన్నారు చెప్పు. కాపు క్యాస్ట్ కదరా, నువ్వు ఈ పార్టీకి ఎలా పని చేస్తావని అన్నారు. అంటే జాతి నీకెందుకయ్యా? నీ ఉద్దేశం ఏంటి? నీ పని ఏంటి? మళ్ళా ఏం చెప్పావు? ఇప్పుడు కొట్టలేదని చెప్పు. మళ్ళా కొట్టారని కానీ బయట చెప్తే మళ్ళా గంజాయి పెట్టి మళ్ళా కేసు బుక్ చేస్తాం చెప్పారు. అది కేసులు బుక్ చేస్తా ఉన్నారు సార్. పెద్దోళ్ళతో పెట్టుకుంటున్నావు, నువ్వు బయటికి వెళ్ళి మొక్క చెప్తే మాత్రం నీ మీద కేసులన్నీ పెడతాము. ఓకే, అంటే మళ్ళా కేసులు పెడతాం అంటే ఏమనుకుంటున్నారు మీరు? మీరేమీ డిక్టేటర్సా? లేకపోతే మీరంతా పిచ్చి పట్టిందా మీకు? ఒక సైకో పరిపాలనలో మీకు కూడా ఏమైనా సైకోలుగా తయారైపోతున్నారా? ఎక్కడికక్కడ. యు ఆన్సర్ దిస్. ఓకే, ఇది ఒక కేసు. రెండో కేసు మీరు ఒకసారి చూడండి. వెంకటేష్. ఆ వెంకటేష్ ఇంటికి పోయిన విధానం ఆ 3 వీడియోలు 1 by 1 వేసి చూపించండి. కాదండి, మీరు అలా లోపలికి వచ్చేసి పైకి వెళ్ళకూడదు కదా చెప్పా పెట్టకుండా. మీరు అసలు ఎవరో అర్థం కావట్లే నాకు ముందు. చూపించండి ఐడి కార్డు చూపించండి. మీరు తలుపులు కొట్టుకొని మరి రావాల్సిన అవసరం ఏముంది? అసలుకి గోళ్ళ దూకి మరీ వచ్చేసారు. అవును వస్తాను, మీరు ఎవరో నాకు తెలియాలి కదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేశారు నాకేం తెలియదు, చెప్పాలి. ఎందుకు తలుపులు ఎందుకు పగలు కొడుతున్నారండి మీరు? గడ్డ పొలుగులు తీసుకొచ్చి అందరిని నెడుతున్నారు. కొట్టని అమ్మాయిని రమ్ముని వస్తా. అమ్మాయిని వద్దంటే ఏదో చేస్తున్నట్టే కదా వాళ్ళు. అది ఒక వీడియో చెప్తుంటే పగల కొడుతున్నారు. రెండోది, ఆడవాళ్ళకి రక్షణ కల్పిస్తానని చెప్పాడు.
ఎలాంటి వాళ్ళనండి ఒక CID లో సెకండ్. మీ ఇది డ్యూటీలు వేసుకుంది? ఇప్పుడు మూడోది కూడా వేసావా? ఇంట్లో లైట్స్ పగలగొట్టింది కూడా వేశారు. ఇప్పుడు మీరు చూశారు సోషల్ మీడియాలో జరిగినటువంటి ఏదైనా నేరాలుంటే 41A నోటీస్ ఇవ్వాలి. 41A నోటీస్ ఇవ్వాలని మిడ్ నైట్ వెళ్ళాలండి 11:30కి. నేరం ఏంటండి? సోషల్ మీడియాలో ఎవరో పెట్టిన పోస్ట్ని షేర్ చేశారు అనుకుందాం, షేర్ చేశారు అనుకుందాం, దానికి కూడా వద్దాం. నీ బాధ్యత ఏంటి? 41A నోటీస్ ఇవ్వాలి కదా. ఇవ్వడానికి మిడ్ నైట్ పోవాలన్నా? రెండోది, మిడ్ నైట్ వెళ్ళావు, గోడ దూకి లోపలికి వెళ్ళాలనా? అంటే మీరు దొంగలా, రౌడీలా, లేకపోతే యాంటీ సోషల్ ఎలిమెంట్సా మీరు? గోడ దూకి ఇంట్లోకి వెళ్ళడానికి నీకు ఎవడిచ్చాడు ఈ రైట్? ఆ జగదీష్, గ్రేట్ టెయింటెడ్ ఆఫీసర్, హిస్టారికల్ ఆఫీసర్ అయినా ఆ టెయింటెడ్ ఆఫీసర్ గురించి కూడా చెప్తాను ఇప్పుడు, నేను చూపిస్తాం. అలాంటి గొప్ప ఆఫీసర్ గోడ దూకి వెళ్తాడు. ఆయన గోడ దూకడం అలవాటు. అంటే ఆంబోతుల మారి తయారవుతారు మీరు? తమాషానా మీకు? వెళ్ళిన తర్వాత ఏం చేశారు మీరు? ఇష్ట ప్రకారం ఇంట్లోకి వెళ్ళి మొత్తం గేటు తాళాలు తీయమని గందరగోళం సృష్టించారు. లైట్స్ పగలగొట్టారు. వీడియో తీస్తూ ఉంటే లైట్స్ పగలగొట్టారు. మొత్తం ఫోన్లన్నీ లాగేసుకున్నారు. మీరు మంచి పని చేస్తే ఫోన్లన్నీ ఎందుకు లాక్కోవాలంటే తండ్రి, తల్లి, సిస్టరు, బయట ఉండేవాళ్ళు అందరూ ఫోన్ లాగేసుకున్నారు. ఆ సిస్టర్ని బలవంతంగా తోసేసి రూమ్లో పెట్టి డిటెన్షన్లో పెట్టారు. అరెస్ట్ చేసి లోపల పెట్టి లాక్ చేశారు. ఇది అరాచకం కాదా? అరాచకం చేసి అతన్ని మిడ్ నైట్ తీసుకొచ్చారు. వాట్ రూల్స్ ఆర్ సేయింగ్? నేను అడుగుతున్నా ఇప్పుడు వీళ్ళందరినీ. ఈ 2 అరెస్ట్ కేసుల్ని రేపు రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరూ క్వశ్చన్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ రాష్ట్రంలో ఎవరైనా సరే మీ ఇంటికి వస్తే ఈ క్వశ్చన్స్ ముందు మీరు అడగండి. ఫస్ట్ క్వశ్చన్ నేను అడుగుతున్నా, ఒక అరెస్ట్ చేసేటప్పుడు సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఇన్ డీకే బాసు వర్సెస్ స్టేట్ ఆఫ్ వెస్ట్ బెంగాల్, దెర్ ఆర్ క్లియర్ గైడ్ లైన్స్ ఇచ్చింది సుప్రీంకోర్టు. ఏమనిచ్చారు? ఆల్ పోలీస్ పర్సనల్ షుడ్ వేర్ నేమ్ ట్యాగ్ క్లియర్లీ ఇండికేటింగ్ దర్ నేమ్ అండ్ డిసిగ్నేషన్. ఐఎమ్ ఆస్కింగ్ దిస్ గ్రేట్ సిఐ, గోడ దూకే సిఐ, అలవాటు ఉండే సిఐ, యు ఆన్సర్ దిస్. నేమ్ ట్యాగ్ పెట్టుకున్నావా నువ్వు అని అడుగుతున్నా నేను. ఆ నేమ్ ట్యాగ్ డిసిగ్నేషన్ ఉంటే గోడ దూకాల్సిన అవసరం ఏమొచ్చిందని అడుగుతున్నా నేను. రైట్ రాయలుగా వెళ్ళొచ్చు కదా. వాళ్ళేమి టెర్రరిస్టులు కాదు కదా. టెర్రరిస్టులు కూడా అటాక్ చేసే విషయం అది వేరే విషయం, నేను మాట్లాడడం లేదు. రెండోది, పోలీస్ మస్ట్ ఎంటర్ ది కంప్లీట్ డీటెయిల్స్ ఆఫ్ ది పోలీస్ ఆఫీసర్ కండక్టింగ్ ఇంట్రాగేషన్ ఇన్ రిజిస్టర్. అరెస్ట్ మెమో. నువ్వు అరెస్ట్ చేసావు కదా, తీసుకొచ్చావు కదా, అరెస్ట్ చేసేప్పుడు ఏం చేయాలి? వాళ్ళ రిలేటివ్స్ చెప్పాలా. అదే మాదిరిగా టైం, డేట్, ప్లేస్ ఇవన్నీ చెప్పాలా. మోర్ ఓవర్ ది అరెస్టెడ్ పర్సన్ షుడ్ సైన్ ది అరెస్ట్ మెమో ఆఫ్టర్ ఇట్ ఈస్ ప్రాపర్లీ ప్రిపేర్డ్. నువ్వు ప్రిపేర్ చేసిన తర్వాత నువ్వు ఆయనకి ఇచ్చి చెప్పి అప్పుడు తీసుకురావాలి. ఆయన ఏం అడుగుతున్నాడు? నేనేం తప్పు చేశాను చెప్పమంటున్నాడు. యు ఆన్సర్ దిస్ డీజీ, యు ఆన్సర్ దిస్ సిబిసిఐడి. అంటే ఏమనుకుంటున్నారు మీరు? మీ ఇష్ట ప్రకారం అరెస్ట్ చేస్తే మా ఆఫీసులో పనిచేస్తున్నాడని చెప్పితే ఆఫీసులో పనిచేయడం నేరమా? అంటే ఇష్ట ప్రకారం కొడితే రేపు మా ఆఫీసులో ఎవరు పనిచేయరనుకుంటున్నావా? అంటే మా ఆఫీసు మీద దాడి చేసినప్పుడే అనిపించింది మీ కథ. ఇప్పటి వరకు మీరు యాక్షన్ తీసుకోవాలి, సిగ్గుతో తలంచుకోవాలి. మీరు కాకి బట్టలు వేసుకోవడానికి కూడా అర్హత ఉండదు అలాంటి వాళ్ళకి.
నేను అందరినీ మాట్లాడడంలా టెయింటెడ్ ఆఫీసర్స్ మాట్లాడుతున్నా. అక్కడి నుంచి మీరు చూస్తే ఇన్స్పెక్షన్ మెమో కూడా ఇవ్వాల ఈ అరెస్ట్ అయిన తర్వాత. ఇది కాకుండా 8 to 12 అవర్స్లో వాళ్ళకి ఇంటిమేషన్ కూడా వాళ్ళు ఎక్కడ తీసుకుపోయామని. మొన్న రాత్రి 11:30కి తీసుకొచ్చారు. రాత్రి 11:30కి కోర్టుకు తీసుకొచ్చారు. అంతవరకు ఎక్కడున్నాడో కూడా తెలియదు. ఇవన్నీ చేసి ఇంకొక పక్కన రైట్ టు ఎ లాయర్ 41A నోటీస్ కింద అరెస్ట్ చేస్తే లాయర్ ఉండడానికి అర్హత ఉంది. రిపీటెడ్గా చెప్తుంది, దట్ ఈస్ ది రైట్ ఆఫ్ ది అక్యూజ్డ్. హరిబాబు గారు వెళ్ళారు, మా అడ్వకేట్. కోటేశ్వరరావు గారు వెళ్ళారు. ఎందుకు రానేలేదు నువ్వు? మేము ఎందుకు రావాలి మీ దగ్గరికి? నేను అడుగుతున్నా. మేము రావు. నువ్వు చట్టాన్ని ఫాలో కాకపోతే మేము ఎందుకు చట్టాన్ని ఫాలో కావాలి? యు ఆన్సర్ దిస్. అరెస్ట్ చేస్తావా? ఎంతమంది అరెస్ట్ చేస్తావు? మొత్తం రాష్ట్రం అంతా ఒక కొన్ని లక్షల మంది అరెస్ట్ చేస్తావు, కోట్ల మంది అరెస్ట్ చేస్తావా? అంటే నీకు కాకి బట్టలు ఉన్నాయి కాబట్టి, అధికార బలం ఉంది కాబట్టి చట్టాన్ని నీ చేతులు తీసుకొని చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేస్తే మేము చూస్తూ గమనుండాలనా? సమాధానం చెప్పమంటున్నా. అదే మరి ఎఫ్ఐఆర్ ఇవాళ మేజిస్ట్రేట్ దగ్గర సబ్మిట్ చేసినప్పుడు నిన్న ఇచ్చారా మీరు మేజిస్ట్రేటు? ఇంకా చాలా రూల్స్ ఉన్నాయి. ఈ రూల్స్ అని మీరు ఫాలో అయ్యారా? అంటే ఇప్పుడు ఇక్కడ చూస్తే ఎలాంటి ఆఫీసరు ఈ ఆఫీసర్ని ఒకసారి చూడండి. ఒక నిమిషం, మొత్తం వాయిస్ పెంచు. అసలు అతని క్యారెక్టర్ ఏంటి? సిఐ రాత్రి వాళ్ళ ఇంటి మీదకి వెళ్ళిన అతని క్యారెక్టర్, అతని గురించి మాట్లాడాలంటే ఎన్నో ఉన్నాయి. అలాంటి వాళ్ళ మీకు సిఐలుగా పోస్టింగ్లు మీరు ఇచ్చేది, వాళ్ళని ఎంకరేజ్ చేసేది? ఎంతమంది ఆడవాళ్ళ జీవితాలతో ఆడుకున్నాడండి? అసలు అతని క్యారెక్టర్ తెలిసే మీరు అతన్ని ఎంకరేజ్ చేస్తున్నారా? ఇలాంటి వాళ్ళని అడ్డుపెట్టి రౌడీయిజం చేస్తున్నారా కార్యకర్తల మీద, మహిళల మీద? అంటే వాళ్ళకి హక్కు లేదా అండి? అన్యాయాన్ని క్వశ్చన్ చేసేదానికి లేదా ఎవరికి? అతను ఎన్ని అరాచకాలు చేశాడండి సిఐగా ఉన్నప్పుడు పల్నాడు జిల్లాలో. ఎంతమంది ఆడవాళ్ళ జీవితాలతో ఆడుకున్నాడండి? కన్న బిడ్డని రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోయాడండి అతను. అతన్ని తీసుకెళ్లి బెదిరించి ఆడవాళ్ళని బెదిరిస్తున్నాడు అతను రాత్రి. ఏమయ్యా జగదీష్, నీ క్యారెక్టర్ ఏంటి? నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అసలు? గుంటూరు మున్సిపల్ ఆఫీస్లో ఆడవాళ్ళ జీవితాలతో ఇప్పుడు గుంటూరు సిఐడిలో చేరి ఆడుతున్నావు. నీ చరిత్ర ఎవరికి తెలీదు? ఎంతమంది రౌడీ షీటర్లతో ఫ్రెండ్షిప్ ఉంది నీకు? దయచేసి ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయొద్దండి. ఇప్పుడు ఇక్కడ చూస్తే ఇతను పెద్ద ఆఫీసర్ అండి. ఒక అమ్మాయి, ఆ అమ్మాయి ఎవరైతే చీట్ చేశారో ఆ అమ్మాయి ఒక కంప్లైంట్ పెట్టింది. నాది నరసరావుపేట మండలం రావిపాడు గ్రామం. సుమారు 7 సంవత్సరాల క్రితం, అనగా జూలై నెలలో 2013 సంవత్సరంలో నా భర్త మీద కంప్లైంట్ చేయడానికి నరసరావుపేట రూరల్ స్టేషన్కి వచ్చి ఎస్హెచ్ఓ సప్పగడ్డి జగదీష్ గారిని కలిసి జరిగిన విషయం తెలిపాను. చిన్న చిన్న విషయాలు భార్యాభర్తల మధ్య జరుగుతుంటాయి, గొడవలు పడుతుంటాయి, నేను మాట్లాడతాను అని సర్ది చెప్పి నా ఫోన్ నెంబర్ తీసుకుని ఆ తర్వాత రోజు ఎస్ఐ జగదీష్ గారు వాళ్ళ ఇంటికి రమ్మని వాళ్ళ ఇంటి అడ్రస్ తెలిపారు. నరసరావుపేటలోని ఎన్జిఓ కాలనీ 2వ లైన్లో ఇంటికి రమ్మని, వచ్చాక నా సమస్య గురించి మాట్లాడతానని చెప్పారు. నేను జూలై 14, 2013 సాయంత్రం 6:30 గంటల సమయంలో వాళ్ళ ఇంటికి వెళ్ళాను. జగదీష్ గారు నాతో మాట్లాడుతూనే నా మీద చేతులు వేస్తూ అసభ్యంగా ప్రవర్తించారు. నేను భయంతో ఏంటి సార్ ఇలా చేస్తున్నారని చెప్పి చెప్తుండగానే ఏమీ కాదని బలవంతంగా నన్ను పాడు చేశాడు. తర్వాత ఈ లెటర్లో నేను మీకు ఇచ్చేస్తాను. ఇవన్నీ కూడా చేస్తే ఇటీవల జరిగిన అన్యాయం అంతా కూడా ఆ అమ్మాయి కంప్లైంట్ చేసింది. కంప్లైంట్ చేసి ఇవన్నీ చేస్తే
కంప్లైంట్ చేసి గందరగోళం చేసి మొన్న ఇటీవల కాలంలో అర్ధరాత్రి 12 గంటలకు మళ్ళీ స్టేషన్ దగ్గరికి దించారు. ఆ అమ్మాయిని తీసుకుపోయి బెదిరించి జగదీష్ ఈ మారుగా చేశాడని ఎస్పీ గారికి ఫోన్ చేసి చెప్పారు. ఎస్పీ గారు రెస్పాండ్ అవ్వకపోవడంతో స్టేషన్ బయట కూర్చొని ఏడుస్తుంటే జగదీష్ గారు పోలీసు వాహనంలో వచ్చి ఎస్పీ ఆఫీస్ దగ్గరనే ఆ అమ్మాయిని ఎక్కించకపోయి ఆ కారు కూడా AP 077272లో ఎక్కించుకుని పొలాల్లోకి తీసుకెళ్లి 2.5 గంటలు బెదిరించి భయభ్రాంతులు చేసి మళ్ళా తీసుకొచ్చి వదిలిపెట్టాడు. ఇది చెప్పాలంటే ఈ లెటర్ ఒకసారి మీరందరూ చదువుకోవాల్సిన అవసరం ఉంది. మొత్తం చదువుదాం అనుకున్నాను కానీ ఈ టైం వల్ల మీకు ఇస్తాను. ఇలాంటి టెయింటెడ్ ఆఫీసర్ పైన ఇలాంటి ఆఫీసర్ని పెట్టుకొని అమ్మాయిల జీవితాలతో ఆడుకునే వ్యక్తుల్ని మీరు పెట్టుకొని ఇప్పుడు ఆ వెంకటేష్ని వీళ్ళందరినీ 3rd డిగ్రీ ఉపయోగించి విపరీతంగా కొట్టి ఇప్పుడు అతను వెముకలు ఇరిగిపోయి ఇవన్నీ చేస్తే ఆ రిపోర్ట్లన్నీ కూడా తారుమేరు చేయడానికి మళ్ళా మీరు ప్రయత్నం చేస్తున్నారు. ఏమనాలండి దీనికి? నేను అడుగుతున్నా ఈ పోలీసుల్ని, అంటే ఏం పెట్టారండి? ఇది చేశారు. దీనికంటే పెద్దగా పెట్టారు నారాసుర రక్త చరిత్ర. ఎవరిది? వివేకానంద రెడ్డిని చంపి నెక్స్ట్ డే సాక్షి పేపర్లో వేసిన ఆర్టికల్. కెన్ యూ అరెస్ట్ హిమ్? అరెస్ట్ MD భారతిరెడ్డి? ఐఎమ్ ఆస్కింగ్. DG, గ్రేట్ DG, గ్రేట్ CBCID. తెలియదా మీకు ఎవరు చంపారో? ఇది ఫేక్ అని తెలియదా? దీనికంటే ఘోరమాది. ఆ వెంకటేష్ ఎవరో వచ్చిన దాన్ని పాస్ ఆన్ చేస్తే, అది పాస్ ఆన్ చేస్తే ఈయనకేం సంబంధం సాంబశివరావుకి? అంటే మీరు మమ్మల్ని భయభ్రాంతులు చేయాలనుకుంటున్నారా? మొన్న మహానాడు జరిగింది, పోలీసులు గ్రౌండ్ ఇవ్వాల, బస్సులు రానిలా అడ్డపడ్డారు, ప్రజలు తిరుగుబాటు చేసి వచ్చారు. ఎక్కడ పోయినా విపరీతంగా వస్తున్నారు. దిక్కు తెలియకుండా మళ్ళా కేసులు పెట్టాలనుకుంటున్నారు మీరు భయభ్రాంతులు చేయడానికి. మీ వల్ల కాదు, కబద్దారు గుర్తుపెట్టుకోండి. ఇప్పటికే చాలా జరిగాయి సంఘటనలు. ఈరోజు మీరు చూస్తే గౌత శిరీష్ని మీరు అమ్మ ఒడి పైన ఒక పోస్టర్ పెట్టారని మీరు అరెస్ట్ చేశారు. ఇంకో పక్కన సోషల్ మీడియాలో కదిరి ఎమ్మెల్యే ఓబుల్రెడ్డి పైన ఆయన పనితీరును ప్రశ్నిస్తే కొడుకు ఎక్కడో ఉగండాలో ఉంటే 70 సంవత్సరాల వయసు ఉండే తండ్రిని తీసుకుపోయి హెరాస్ చేశారు మీరు. ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి అరాచకాలు సోషల్ మీడియాలో పెడితే నందం సుబ్బయ్యని చంపేసే పరిస్థితికి వచ్చారు మీరు. ఉండవల్ల అనూష ప్రభుత్వ తీరును ప్రశ్నిస్తే ఆవిడపైన CBCID కేసు పెట్టారు. గుంటూరులో 70 సంవత్సరాలు వయసున్న రంగనాయకమ్మ NGO కేసు పెట్టి హెరాస్ చేసి ఇన్వెస్టిగేషన్ చేశారు. ప్రభుత్వ తీరు ప్రశ్నిస్తే నలంద కిషోర్ని కోవిడ్ అంటించి పంపించారు. మంత్రి సీదిరి అప్పలరాజు చేస్తున్న అవినీతి గురించి సోషల్ మీడియాలో పోస్టు పెడితే లక్కోజు వినోద్ పైన అక్రమ కేసులు పెట్టారు. పొన్నూరు కెలార్ రోసయ్యపై పోస్టు పెట్టారని టీడీపీ కార్యకర్తను మణిరత్నాన్ని అరెస్ట్ చేశారు. అదే మరి ఇంకొక పక్కన జ్యోతిశ్రీ తెనాలికి సంబంధించిన అమ్మాయి సీఎం పైన పోస్టులు పెట్టిందని అర్ధరాత్రి వరకు జైల్లో పెట్టి హెరాస్ చేశారు. రాజమండ్రిలో సంతోషరావు భార్య డెలివరీ రోజున అరెస్ట్ చేసి పైశాచిక ఆనందాన్ని పొందారు. అదే మరి అచ్చెన్నాయుడు అనుచరుడు వెంకటేష్ ITDP ఉంటే వాడిని హెరాస్ చేశారు. నేను అడుగుతున్నా, ఇప్పుడు వెంకటేష్ వంతు వచ్చింది. ఒకటే చెప్తున్నా CBCID పోలీస్ ఆఫీసర్లకి పోలీసులకి, చట్ట ప్రకారం పనిచేసేది నేర్చుకోండి. పోలీస్ కస్టడీలో టార్చర్ మానండి. ప్రైవేటు కేసులు వేస్తాం, చట్టం ముందర మిమ్మల్ని దోషులుగా నిలబెడతాం. అదే సమయంలో హెచ్చరిస్తున్నాం, టెయింటెడ్ ఆఫీసర్స్, ఐఎమ్ యూజింగ్ దిస్ వర్డ్, టెయింటెడ్ ఆఫీసర్ని పెట్టుకొని టార్చర్ చేయాలి, తప్పుడు కేసులు పెట్టాలంటే వాళ్ళకు కూడా హెచ్చరిస్తున్నా, మిమ్మల్ని వదిలిపెట్టాం.
అవసరమైతే నువ్వెట్లయితే మమ్మల్ని వేధిస్తున్నావు నీ మీద కూడా అదే మరి మేము వేధించేదానికి సిద్ధపడతాం. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుంటాం. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. తమాషా అనుకోవద్దండి. కొంతమంది చాలామంది ఆఫీసర్లు నేను అన్న కానీ అన్నిట్లో మంచెడులు ఉంటారు. కొంతమంది ఆఫీసర్స్ ఉన్నారు, గవర్నమెంట్ కూడికం చేయాలనుకుంటే చేయండి, నాకేం బాధ లేదు. చట్టాన్ని మీ చేతుల్లో తీసుకొని మాత్రం నీ ఇష్ట ప్రకారం చేస్తే మాత్రం ఎక్కడ వెనక తగ్గం. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుంటాం. గవర్నమెంట్ అవినీతిని ప్రశ్నిస్తూనే ఉంటాం. ప్రజా వ్యతిరేక కార్యక్రమాలను ఎల్లప్పుడూ కూడా విభేదిస్తూనే ఉంటాం. ఇది రాజకీయ పోరాటం. ఆ రాజకీయ పోరాటంలో మీ ఇష్ట ప్రకారం వచ్చి మమ్మల్ని వేధించాలనుకుంటే మాత్రం మిమ్మల్ని కూడా ఎక్కడికక్కడ చట్టం ముందర నిలబెడతాం. ఒకవేళ అనుకోవచ్చు మీరు ఈరోజు ఉంది రేపు అయిపోతుందని, మళ్ళా రేపు అనేది కూడా ఉంది, గుర్తుపెట్టుకోండి. ఒకవేళ జస్టిస్ కొంత డిలే అయినా కోర్టులో ఉన్నా తప్పించుకుంటాం అనుకుంటున్నారు, తప్పించుకోలేరు మీరు. ఎప్పటికైనా సరే మీకు శిక్ష పడడం ఖాయం. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఎవరినైతే మీరు టార్చర్ చేసి మానసిక ఆందోళన పొందారో, శారీరకంగా మానసికంగా బాధపడ్డారో అవన్నీ గుర్తుంటాయి. అలాంటి వ్యక్తులను కూడా శిక్షించవలసిన బాధ్యత ఉంది. తప్పు చేయని వాడిని శిక్షించిన వాళ్ళకి శిక్ష పడాల్సిన అవసరం ఉంది. ఆ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోమని మరొక్కసారి హెచ్చరిస్తున్నా. ఇది పద్ధతి కాదని వార్నింగ్ ఇస్తున్న వీళ్ళకు, ఈ టెంటెడ్ ఆఫీసర్స్కి. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఇక్కడేమి తమాషా అనుకోవద్దని నేను చాలామందిని చూశాను, చాలా హత్యలు చూశాను. అవన్నీ కూడా మళ్ళా ఒకసారి గుర్తుపెట్టుకొని ప్రజలు తిరుగుబాటు చేస్తే తెలుగుదేశం పార్టీ మాత్రం ఆ నాయకత్వాన్ని ఇస్తాం. ఎక్కడికక్కడ మిమ్మల్ని కట్టడి చేస్తాం. కట్టడి చేయడమే కాదు, హెచ్చరిస్తున్నా, జాగ్రత్తగా ఉండమని కూడా చెప్తున్నా. ఈ కేసును లాజికల్గా తీసుకెళ్తాం. ఇంకొక పక్క కూడా నేను అందరినీ ఒకటే కోరుతున్నా, నేను మళ్ళీ చెప్తున్నా, ఎవరింటికైనా సరే మీ ఇంటికి వచ్చి అర్ధరాత్రి వచ్చి మీ ఇంటికి వచ్చి 41A నోటీస్ ఇవ్వాలంటే ఇమ్మీడియట్గా మాకు ఇన్ఫామ్ చేయండి. పార్టీకి ఇమ్మీడియట్గా మా లాయర్స్ అలర్ట్ చేస్తాం. లాయర్ సమక్షంలో నోటీస్ తీసుకుందాం. ఇంట్లోకి అడ్డంగా వస్తే మొత్తం మనం అందరం కూడా మన కార్యకర్తలు వెళ్దాం. ఎందుకు వచ్చారో క్వశ్చన్ చేద్దాం పోలీసుల్ని. సిటిజన్సే కాదు, లా అబైడింగ్గా ఉండాల్సింది పోలీసులు కూడా ఉండాలి. కబద్దారు గుర్తుపెట్టుకోండి. గోడ దూకే అధికారం ఎవడిచ్చాడు నీకు? మాస్కింగ్ స్ట్రైట్ క్వశ్చన్ 41A నోటీస్ ఇవ్వడానికి గోడ దూకొస్తావా నువ్వు? ఏమనుకుంటున్నారు? భయభ్రాంతులను చేస్తావా? ఆడవాళ్ళని తీసుకుపోయి రూమ్లో వేసి లాక్ చేస్తావా నువ్వు? తోసకపోయి ఒక అమ్మాయి పాలిస్తూ ఉంటే ఎవరికైనా మానవత ఇది ఉంటే వారుగా రావాలా. అలాంటిది కూడా లెక్క పెట్టుకోకుండా నువ్వు చేస్తావా? అంటే మీకంటే సిగ్గులేదు కానీ ఇంకా మాకు కొన్ని విలువలు ఉన్నాయి. ఆ విలువలే అడ్డం అనుకుంటున్నారు మీరు. అధికారం శాశ్వతం కాదు. మళ్ళీ చెప్తున్నా, ఇవన్నీ కూడా రికార్డు పెడుతున్నా. రికార్డు పెట్టి ఎవరైతే తప్పు చేశారో ఇవన్నీ ఎన్క్వైరీ చేసి మిమ్మల్ని శిక్షించి ఎవరికి వదిలిపెట్టను. మొన్న ఎట్లయితే అసెంబ్లీలో చెప్పానో అదే చెప్తున్నా. ఇప్పుడు కూడా అసెంబ్లీకి రారని చెప్పాను. ఒక ఆడబిడ్డకు లేకపోతే నా భార్యకు జరిగిన అవమానంతో రాష్ట్రంలో జరిగిన అవమానాలని దృష్టిలో పెట్టుకుని మళ్ళీ ప్రజాక్షేత్రంలో గెలిచిన తర్వాతనే అసెంబ్లీకి వస్తానని చెప్పాను. ఇప్పుడు చెప్తున్నా, ఇలాంటి ఆఫీసర్లను వదిలిపెట్టనని మరొక్కసారి గట్టిగా వార్నింగ్ ఇస్తున్నా. మీ డ్యూటీ మీరు చేయండి, మేము కోఆపరేట్ చేస్తాం. నువ్వెవరు అడ్వకేట్ రానియకుండా చేయడానికి అడిగారు వాళ్ళు. బ్యాడ్జ్ పెట్టుకోవాలని నీ పేరు చెప్పమన్నారు. ఎందుకు మీరు చేయాలి? మీరేమి పోలీస్ ఆఫీసరా? సిబిసిఐడి నుంచి వచ్చారా? లేకుంటే వైఎస్ఆర్ పార్టీ గుండాలా? సాక్షి మేనేజర్ పంపించాడా? యు ఆన్సర్ దిస్. అంటే మీ ఇష్ట ప్రకారం చేసేస్తాం. అంటే మాకు భయం ఉంది. దొంగలకు నేరస్తులకు భయం ఉండదు మీరంటే. ఎందుకంటే వాళ్ళకి అలవాట్లు అయిపోయినాయి. మాకు భయం గౌరవం. మేమే తప్పు చేయం కాబట్టి మాకు భయం. పోలీసులు చూస్తే బట్టలు వేసుకుంటే రే వీడు మన ఇంటికి వచ్చాడని మేము సిగ్గుపడిపోతాం. అలాంటి సిగ్గుపడేదాన్ని మీరు ఆసరాగా తీసుకొని మమ్మల్ని బెదిరించేస్తున్నారు.
మమ్మల్ని టార్చర్ చేస్తున్నారు. ఇది మంచిది కాదని హెచ్చరిస్తున్నా. ఏం నేరమయ్యా? ఇప్పటికైనా చెప్పారా అని అడుగుతున్నా నేను. ఏ నేరం జరిగింది చెప్పండి రాష్ట్రానికి. ఐఎమ్ ఆస్కింగ్ సిబిసిఐడి. గ్రేట్ గ్రేట్ సిబిసిఐడి. బ్రహ్మాండమైన ఆఫీసర్ కదా నువ్వు. నీ మీద చాలా చరిత్ర ఉంది కదా, అవి కూడా చెప్తా. ఒక రాజకీయ పార్టీగా ప్రజలకు న్యాయం చేయడం మా డ్యూటీ. అలాంటి వాళ్ళు తప్పులు చేసినా, ఈవెన్ డీజీ తప్పు చేసినా, ఎవరు తప్పు చేసినా అవి కూడా చెప్తాం. నేను అడుగుతున్నా, దీంట్లో తప్పే ఉంది చెప్పండి. మీ తప్పులతో కంపేర్ చేసుకుంటే ఇది తప్ప అని అడుగుతున్నా. ఎవరైతే జగదీష్ వెళ్ళాడో, ఒక సిఐ గోడ దూకి వెళ్ళాడో, ఒక ఆడబిడ్డల జీవితాలు నాశనం చేసిన వ్యక్తి ఏదో ఒక పోస్ట్ ఎవడో పెడితే దాన్ని ఏదో పాస్ ఆన్ చేస్తే దానికి అర్ధరాత్రి పోయి భయభ్రాంతులు చేసి అరెస్ట్ చేస్తావా నువ్వు? అరెస్ట్ అందుకే చెప్పమంటున్నా డీజీపీని. సమాధానం చెప్పండి డీజీపీ గారు, సమాధానం చెప్పండి సిబిసిఐడి. ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. సుప్రీంకోర్టు ఇచ్చిన ఆర్డర్స్ పాటించండి. మీరు పాటించకపోయినా మేము డిమాండ్ చేస్తాం. మీరు పాటిస్తే మేము సహకరిస్తాం. మీరు పాటించకపోతే మేము సహకరించాం. కరాఖండిగా చెప్తున్నాం. ఎవరిని మీరు అరెస్ట్ చేసినా అదే పరిస్థితి. దానిపైన నువ్వు అరెస్ట్ చేస్తావా, ఏం చేస్తావు చెయ్యి. మళ్ళా దానిపైన ఏంటి, చేసిన తప్పుని కప్పిపుచ్చుకోవడానికి నేను సహకరించలేదంట. 41 నోటీస్ ఇవ్వడానికి సహకరించాల్సిన అవసరం ఉందండి. ఏం సహకరించాలి నీకు? ఇచ్చేసేళ్ళు దాన్ని సహకరించాలని నీకు. కాబట్టి ఇవన్నీ గుర్తుపెట్టుకోమని హెచ్చరిస్తున్నా. జాగ్రత్తగా ఉండమని కూడా ఇలాంటి టెయింటెడ్ ఆఫీసర్స్ని గుర్తు చేస్తున్నా.